Hi friends, welcome back to my channel. This is your Naveen XX007 officials. ఈరోజు రివ్యూ వచ్చేసి ఏంటంటే నేను హనుమాన్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. దాని గురించి అయితే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. వీడియో చూసినాక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు పాయింట్లోకి వస్తే ఏంటంటే మనకి హనుమాన్ మూవీ మనం అంతకుముందు ట్రీజర్ చూసినాం. ఆ ట్రీజర్లో డైరెక్ట్ మొత్తం ఎట్లా అంటే ఫైట్స్ ఘోరంగా ఉన్నాయి. హీరో డైరెక్ట్ గుర్తే ఇట్లా పైకి అందరు లేచిపోతారు. చాలా అదైతే ట్రీజర్ కొంచెం సినిమా మీద ఇంట్రెస్ట్ వచ్చింది. మనకైతే నిన్న ట్రైలర్ అనేది అయితే రిలీజ్ అయింది. ఆ ట్రైలర్లో మస్తు ఉంది భయ. ట్రైలర్ అయితే ఇచ్చి పడేసిండు. బీజిఎం మంచిగా ఉంది. మనకు స్టార్టింగ్ చూస్తే ఒక సముద్రం నుంచి వెళ్ళి వస్తుంది. అందులో హీరో సముద్రంలో పడి ఉంటాడు. పడినాక హీరోకి ఒక పవర్ అనేది వస్తుంది. ఆ పవర్ వచ్చినప్పుడు మంచిగా ఇక పవర్ ఆయనకు వచ్చినాక చాలా స్పీడ్గా, ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా ఉరుకుతాడు. చీతా కన్నా స్పీడ్గా ఉరుకుతాడు. అదైతే మంచిగా ఉంది. ఆ షార్ట్స్ అయితే అవసరం తీసిండు. డైరెక్టర్ అయితే సూపర్ తీసిండు. మన హనుమాన్ని కూడా ఒక వేరే లెవెల్గా ఎలివేట్ చేసిండు. స్టార్టింగే ఇట్లా హనుమాన్ది ఆ విగ్రహం ఒక గద పట్టుకొని నిల్చొని ఉంటాడు. అదైతే సూపర్ బ్రో, మస్తుంది. బీజిఎం అయితే మ్యూజిక్ డైరెక్టరు కాలు ఇచ్చి పడేసిండు అంటున్నా. మొత్తం మస్తుంది. తర్వాత మధ్యలోకి స్టోరీ వచ్చినాక ఏమైందంటే స్టార్టింగ్లో హీరో చాలా పిరికోడు, అంటే చాలా భయపడతాడు. అప్పుడు ఒక ఫైట్ వచ్చినప్పుడు వాళ్ళ అక్క ఫైట్ చేసి హీరోని సేవ్ చేస్తుంది. నేనున్నంత వరకు నా తమ్ముడిని ఎవరు ఏం చేయలేరా అని చెప్పేసి వస్తుంది. అయినాక ఆ ఫైట్లో హీరోని కొట్టేసి ఆ సముద్రంలోకి వేస్తారు. నేను ఫస్ట్ చెప్పిన ఒక పవర్ వస్తుంది. ఆ సముద్రంలోకి వేసినప్పుడు హీరో కొంచెం ప్రాణాలతో నుండి ఇట్లా పోయినప్పుడు ఆ పవర్ అనేది వస్తుంది. ఆ పవర్ అనేది వచ్చినప్పుడు ఆయనకి మొత్తం ఒక శక్తి వస్తుంది. ఆ హీరో ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్ ఉరుకుతాడు. చీతా కన్నా స్పీడ్ ఉరుకుతాడు అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఆ పవర్ వచ్చినాక ఆ పవర్ కోసం మన విలన్ ఆయనకి దక్కాలని అనుకుంటాడు. ఆ పవర్ ఎవరి దగ్గర ఉందో హీరో దగ్గర ఉంది. ఈ పవర్ ఏమో విలన్ ఏమో చెడు కోసం వాడతాడు, మన హీరో ఏమో మంచి కోసం వాడతాడు. ఆ మధ్యలో ఫైట్ ఇటు మస్తు జరుగుతుంది. ఇంకా పవర్ వచ్చినాక డైరెక్ట్ గుద్దితే ఇంత మంచి బాడీ బిల్డర్స్ అయితే మొత్తం ఇట్లా పైకి లేస్తారు. అప్పుడు మనకైతే ఇట్లా హనుమాన్ విగ్రహం అనేది వస్తుంది. అయితే ట్రైలర్ అయితే ఆసమ్ ఉంది బ్రో. లాస్ట్కి మన హీరో ఏం చేస్తాడు అంటే మర్రి ఊడలతో హెలికాప్టర్ ఇట్లా గుంజుతాడు. అదైతే సూపర్ బ్రో. ట్రైలర్ అయితే ఆసమ్ ఉంది. ఈ సినిమా మొత్తం వచ్చేసి అయితే ఒక పవర్ గురించి జరుగుతుంది బ్రో. ఆ పవర్ గురించి మొత్తం ఫైట్, ఆ పవర్ అనేది హీరోకి దొరుకుతుంది. దాని తర్వాత ఈ స్టోరీ మొత్తం ఆ పవర్ మీద నడుస్తుంది. ఫస్ట్ హీరో జర పిరుకొని లేకుంటాడు. తర్వాత పవర్ వచ్చినాక చాలా శక్తి వస్తుంది బ్రో. ఈ సినిమా మీరైతే జనవరి 12కి చూడండి. సినిమా అయితే మస్తు ఉంది. చాలా ఎలివేషన్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ ఫైట్స్, ఈట్స్ అంటే ఆ సినిమా ఆటోగ్రఫీ అవన్నీ అయితే 100% ఇచ్చిండు. ఇంకా హీరో గురించి చెప్పని అవసరం లేదు. హీరో ఎవరా అంటే మన జాంబిరెడ్డి సినిమాలు ఉన్న హీరోని కూడా కట్అవుట్ మంచిగా చేసిండు. డైరెక్ట్ అయితే ట్రైలర్ అయితే ఆసమ్ ఉంది బ్రో. సినిమా కూడా 100% మంచిగా ఉంటుంది అనుకుంటున్నా. మీరు తప్పకుండా వెళ్ళి జనవరి 12కి ఆ సినిమా చూడండి. మీకు కూడా నచ్చుతుంది, ఎందుకంటే అంత మంచిగా ఉంది. మళ్ళీ అందులో అది పాన్ ఇండియా, తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ అన్నిట్లో రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా మూవీ. ఒక చిన్న హీరో డైరెక్ట్ జాంబిరెడ్డి హిట్ అయినాక పాన్ ఇండియా మూవీ తీస్తుందంటే ఇది చాలా హైలైట్. ఆయనకు కూడా ఒక మంచి ఛాన్స్ ఇచ్చింది డైరెక్టరు. 100% సినిమా అయితే సూపర్ ఉంటుంది బ్రో. మీరు పక్కా సినిమా చూడండి, ఓకేనా? ఉంది నేనైతే సినిమా కూడా మంచిగా ఉంటుంది. 100% అవసరం ఉంటుంది బ్రో. మంచి హిట్ వస్తుంది. పాన్ ఇండియా కాబట్టి పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది కాబట్టి మంచి హిట్ వస్తుంది. హీరోకి అయితే ఇక్కడ మంచి ఒక బ్రేక్ అనేది పడుతుందని నేను అనుకుంటున్నా. ఓకే గైస్, ఇదైతే మనం ట్రైలర్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. మీరైతే సినిమాకి పోయి జనవరి 12కి సినిమా చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ సపోర్టింగ్. మీరు ఇట్లనే సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను.